నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలోని జిల్లాలకు హైడ్రా తరహా వ్యవస్థను తీసుకువస్తామంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మహానగరం హైదరాబాద్ పరిధిలో దడ పుట్టిస్తోంది హైడ్రా. మరి ఇలాంటి వ్యవస్థను జిల్లాల పరిధిలోనూ తీసుకువస్తామని సీఎం ఎందుకు అన్నారు? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలో వరదల వేళ కీలక కామెంట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించిన ఆయన బాధితులతో మాట్లాడారు. గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు కరిగిపోయే కష్టాలు స్వయంగా చూసినట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి. బాధితుల కష్టాలు, కన్నీళ్లు తొడవడానికి ఎంత సాయం చేయడానికైనా సర్కార్ సిద్ధమంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భారీగా వరద ముంచెత్తిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు భారీగా వచ్చాయన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు. ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందన్నారు ముఖ్యమంత్రి. బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా పరిధిలో 4 మృతి చెంది 2 ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 2 పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు 4 చనిపోవడం బాధాకరం. చనిపోయిన కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి, చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కుటుంబాలకు ఆ సహాయక చర్యలు అందించే విధంగా చేపట్టాలి. ఇక వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. ఈ విషయంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలపై హరీష్ రావు స్పందించాలన్నారు. ఆక్రమించిన స్థలంలోనే పువ్వాడ ఆస్పత్రి కట్టారని, వాటిని తొలగించాలని హరీష్ రావు పువ్వాడకు చెప్పాలని సూచించారు. మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా, వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు. స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి 2 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకు సైతం విస్తరిస్తామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది.
ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అప్పుడే అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. చెరువుల్ని ఆక్రమించి నిర్మాణాలు చేసిన రాజకీయ నాయకులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జా రాయుళ్లలో వణుకు మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ఇక్కడే మరో ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటి వరకు హైడ్రా వ్యవస్థ హైదరాబాద్ మహానగరానికే పరిమితమవుతుంది అని అంతా అనుకున్నారు. ఆ దిశగా ప్రచారం కూడా సాగింది. కానీ తెలంగాణ వరదలతో ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి నిర్ణయానికి ప్రస్తుత కారణాలతో పాటు ముందుచూపు కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా మున్నీరు వాగు ఉధృతికి ఖమ్మం పట్టణం జలమయమైంది. కొన్ని గంటల వ్యవధిలోనే పట్టణంలోని కాలనీల రూపురేఖలు మారిపోయాయి. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడ్డంతో పాటు ఆక్రమణల కారణంగానే ఇంత పెద్ద ఎత్తున జల విలయం సంభవించిందన్న అంచనాకొచ్చింది ప్రభుత్వం. ఇక్కడే కాదు, మిగిలిన చోట్ల చెరువులను కబ్జా చేయడం, నాలాలను వదలకపోవడం వల్లే కాలనీల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉందన్న వాదన కొందరి నుంచి వినిపించింది. ఇవన్నీ గమనించే ఇప్పట్నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టడం మంచిదని భావించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.